ప్రతాప్ అన్న రాదు రాదు సార్ సార్ గుర్తుపెట్టుకో ఎమ్మెల్యే 4, 6, 2 వస్తాయి వస్తుంది సంతోష్ బాగా స్కూల్ పోలేదా ఏం పేరు పట్టుకో సార్ సార్ ఎవరు పెన్షన్ వస్తాను ఎంత వస్తుంది తీసుకో పెద్దమ్మ తీసుకో మీరంతా ఉండండి ఎక్కడ వసుంధరా ఎన్నికరా వసుంధరా సాయిబాబా గారి 100th బర్త్డే సందర్భంగా మన గవర్నమెంట్ నుంచి స్టేట్ ఫెస్టివల్ అవ్వడం జరిగింది. చాలా చాలా ఆనందం. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చినప్పుడు మళ్ళీ అడగడం జరిగింది. ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని వేయించి దీనికి కావాల్సిన ఫండింగ్ ఈ డెవలప్మెంట్కి పుట్టపర్తి డెవలప్మెంట్కి స్వామివారి బర్త్డే టైం కల్లా అన్ని రెడీ చేయడానికి అన్ని త్వరలోనే చేస్తామని చెప్పి సార్ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగా వెస్ట్ గేట్కి రోడ్డుకి 88 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. అదే కుమ్మరపేట ఈ రోడ్డు రేజ్ చేసి ముందు నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు సరిగ్గా లేక. దీనికి ఒక 75 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. పెద్ద కమ్మవారిపల్లిలో ఒక బోర్ వేయడం జరిగింది. అలాగే వెస్ట్ గేట్లో కూడా ఇవాళే ఒక బోర్కి శంకుస్థాపన జరుగుతుంది. ఇలా చాలా చాలా మంచి కార్యక్రమాలతో పుట్టపర్తిని ఒక ఐడియల్ పిల్గ్రిమేజ్ సెంటర్గా మార్చాలి అనే ఉద్దేశంతో అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి. చిత్రావతి బ్యూటిఫికేషన్కి కూడా మనకి CSR జాయ్ అలుకాస్ నుంచి 1,20 lakhs శాంక్షన్ అవ్వడం జరిగింది. త్వరలోనే అక్కడ ఒక బ్యూటిఫుల్ పార్క్, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఈవినింగ్ టైమ్స్ ఎంజాయ్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ పార్క్ స్టార్ట్ అవుతుంది. ఆ వర్క్ కూడా ఈ వారంలో MOU సైన్ అయ్యి వర్క్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా November 23rd లోపల పుట్టపర్తికి ఒక కొత్త కళ వస్తుంది అని చెప్పుకోవాలి. రాబోయే బర్త్డే టైం కల్లా దాదాపు 10 నుంచి 11 లక్షల మంది ఎక్స్పెక్టెడ్. సో వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి ఆ రోజుకి అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి 100వ జయంతి ఉత్సవాలు గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 100వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండగగా నిర్వహించడం అనేది చాలా చాలా గొప్ప విశేషము, చాలా మంచి పరిణామం కూడా. కారణం ఏమంటే శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు చేసిన సేవలు అసాధారణమైనవి, అద్భుతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఆ స్వామి మీద అభిమానంతో ఈ పుట్టపర్తి నగరంలో కూడా ఈ 100వ జయంతి ఉత్సవాలకు సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. వాటిలో మొదటి భాగం వెస్ట్ రోడ్ 88 లక్షలతో తొందరలోనే ఒక టెండర్ పిలుచుకోతున్నాం. తర్వాత ఏ రోడ్డు 75 లక్షలతో టౌన్లో ఎక్కడైతే CC రోడ్ లేవు అక్కడ వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మొత్తం వీధి లైట్లన్నీ ఎక్కడైతే లైట్లు లేవో పుట్టపర్తి మున్సిపాలిటీ ప్రతి ఒక్క చోట వీధి లైట్లు వేయాలని,
అదేవిధంగా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఎక్కడ అవసరమైతే అక్కడ బోర్లు వేస్తూ వచ్చాం. ఆల్రెడీ సిపిడబ్ల్యూ స్కీమ్ ఒకటి రన్ అవుతుంది. దానికి తోడు అక్కడక్కడ లోకల్గా పీడబ్ల్యూ స్కీమ్స్ కూడా ప్రవేశపెడుతున్నాం. మననే కమ్మవారపల్లిలో 5 లక్షలతో ఒక పీడబ్ల్యూ స్కీము, ఇప్పుడు వెస్ట్ గేట్ దగ్గర ఇప్పుడు పీడబ్ల్యూ స్కీమ్ ఇస్తున్నాము. ఇంకొకటి సబ్ స్టేషన్స్ కూడా శాంక్షన్ అయింది. ట్రస్ట్ వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళకన్నా సైట్ ఇస్తే ఆ ట్రస్ట్ దగ్గరికి వాళ్ళకి అవకాశం వీలు పడేటట్లే ఆ సబ్ స్టేషన్ కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నాం. ఇలా చిత్రావతి బ్యూటిఫికేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్కు ప్రపోజ్ పెట్టాము, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజ్ పెట్టాం. అవి వస్తాంట్లే ఇప్పటికే స్టార్ట్ చేసాం. స్నానఘట్టాలు ఒకటి, జాయిలుక్కసంలో ఒక కంపెనీ వచ్చింది, వాళ్ళు 1,20,00,000 పెట్టి బ్యూటిఫికేషన్ పెడుతున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కూడా 2 crores శాంక్షన్ చేస్తానన్నాడు. రిజిస్టర్ ఆఫీస్ నుంచి కొద్ది డబ్బులు ఇచ్చాయి, 90 లక్షలు, మిగతా ఒకటి రావాలా. ఇవన్నీ స్టేట్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్, ఇక్కడ మున్సిపాలిటీ నుండి అవైలబుల్ ఫండ్స్ అన్నీ ఉపయోగించుకొని పుట్టపర్తిలో స్వామి సర్జంతోత్సవాల సందర్భంగా బాగా అద్భుతంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, వాటిని కంప్లీట్ చేస్తామని. ఎందుకంటే శ్రీ భగవాన్ సత్యసాయిబాబా ఉత్సవాలు జరపమంటే ఎవరైనా ముందుకు వస్తారు కాబట్టి అన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి సందర్భంగా ప్రజలు తెలియజేస్తాం. మిగతా ప్రజలు కూడా ఇంత మంచి అవకాశం రాదు.